హాయ్ గిరిశంకర్ గారు. హలో అండి. వెల్కమ్ టు టీ5. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ క్వశ్చన్ సార్, వెరీ నార్మల్ క్వశ్చన్. యా సో మీరు చేసే ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు చూస్తారా? చూస్తా. ఇయర్స్ టుగెదర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్గా ఉన్నారు కదా. అవును సో ఎవ్రీ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తారా? చూస్తాను ఆల్మోస్ట్. ఓకే. అండ్ మీ ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుందా ఇది బెటర్ చేయొచ్చు, ఇది ఇంకా ఇలా చేయాలి? ఆబ్వియస్లీ ఓకే. పక్కా. నేను రోజు మార్నింగ్ ఫ్రీ ఉంటే షూట్ లేకుంటే కనుక ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని నా ఎపిసోడ్ వరకు చూస్తా. కొంచెం సెల్ఫిష్గా ఉంటా. సో కాస్ట్యూమ్ ఎలా ఉంది, హెయిర్ డ్రెస్ బాగుందా, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇట్లా రియాక్షన్ ఇట్లా ఇస్తే ఇంకా బెటర్, ప్రతిదానికి బెటర్గా అనిపిస్తుంది. పక్కన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు, పిల్లలు చూస్తారు, వాళ్ళు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తారు, కొద్దిగా ఇంకా బెటర్గా చేయాలనిపిస్తుంటుంది. ఓకే. అండ్ మీరు ఒక సీరియల్ ఒక 2 to 3 years చేస్తారు, తర్వాత ఇంకో సీరియల్కి వెళ్తారు. అవును. సో ఈ క్యారెక్టర్లో మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 years ఉండి నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ షిఫ్ట్ అవ్వాలంటే మీరు స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారా? లైక్ హౌ డు అడాప్ట్? అసలు ఏముండదు, డైరెక్ట్ టేక్ అంతే. ఇప్పుడు మీరు నాతో స్పాంటేనియస్గా ఎలా మాట్లాడుతున్నారో, సో అక్కడికి వెళ్ళగానే మాకు ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక బ్రహ్మముడి అనే సీరియల్ చేస్తున్నా. సో మేము అక్కడ నాకు డేట్స్ ఇచ్చేస్తారు, అక్కడికి వెళ్ళగానే సో ముందుగా చెప్తారు కాస్ట్యూమ్స్, రేపు మ్యారేజ్ సీక్వెన్స్, సో బర్త్డే సీక్వెన్స్, ఫ్యామిలీ సీక్వెన్స్, ఏదైనా డెత్ సీక్వెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ సీక్వెన్స్ బట్టి మేము ఇన్వాల్వ్ అవుతాం. ఓకే. మా క్యారెక్టర్ తెలిసింది అట్లా ఇన్వాల్వ్ అవుతాం తప్ప నో పర్టికులర్ ఎక్సర్సైజెస్. ఓకే. సో హౌ వాస్ యువర్ ఫస్ట్ డే ఆన్ సెట్? సీరియల్స్లో ఫస్ట్ డే ఆన్ సెట్ మీకు ఎలా ఉంది? ఫస్ట్ డే కొద్ది కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ గారు కొత్త ఉంటుంది, టీమ్, వైఫ్ రోల్ ఉంటే ఏమైనా కొత్త, ఏమైనా మాట్లాడాలా, అరే ఏమనుకుంటుంది, సో కొద్దిగా దగ్గరగా మూవ్ అవ్వాలంటే కొద్దిగా చిన్న ఉంటుంది. బట్ 1 or 2 days తర్వాత మన మూమెంట్ని బట్టి, మన కోఆర్డినేషన్ బట్టి తర్వాత ఫ్రీ అవుతాం. ఫస్ట్ డే కొద్దిగా అందరూ కొత్త కదా, సో చిన్నది ఎక్కడైనా ఉంటుంది. బట్ ఓకే. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది సార్ మీకు సీరియల్స్లోకి? మీరు నేను చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చారు కదా. చాలా చిన్న విలేజ్. సో మీకు ఇండస్ట్రీకి రాకముందు థాట్ ఎలా ఉంది? అసలు సీరియల్స్ ఎలా యాక్సెస్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి? ఏం తెలియదు. కంప్లీట్ మాది వ్యవసాయ కుటుంబం, మా జీరో నాలెడ్జ్. ఇప్పటికీ నా విలేజ్కి వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఇందులో స్ట్రగుల్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎవరికెవరు ఏమీ హెల్ప్ చేసేది ఉండదు. మనమే ఓన్గా చేసుకోవాలి. ఈరోజు ఇప్పుడు సమ్ ఎక్స్ షూట్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు వై ఎట్లా, జెడ్ ఎట్లా, నేను ఇప్పుడు ఈ వీక్లో ఒక 3 days వర్క్ చేస్తున్నాను, నెక్స్ట్ వీక్ నా ప్లాన్ ఏంటనేది నాకు నేనే ప్లాన్ చేసుకోవాలి, ఎవరే హెల్ప్ చేయరు. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక 2 projects చేస్తున్నా, ఇది అయిపోవచ్చుంది మాకు తెలుస్తుంది ఒక 15 days 3 weeks బిఫోర్. సో నెక్స్ట్ నాది ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది కాబట్టి నాకు రొటేషన్ నడుస్తుంది, నెక్స్ట్ ఏంటి. సో ఆ స్ట్రగుల్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఓకే. అండ్ ఫస్ట్ ఎంట్రీ ఎలా అయింది సార్ మీది ఇండస్ట్రీలోకి? ఎంట్రీ ఇన్ ద సెన్స్, నేను హాస్పిటల్ ఇండస్ట్రీలో వర్క్ చేసేవాడిని. ఓకే. సో ఒక మేనేజర్ లెవెల్లో ఒక రిసెప్షన్లో కొద్దిగా ఉంటుంది. సో ఎక్కడైనా ఏ రిసెప్షన్ అంటే కొద్దిగా అమ్మాయిలు పెడతారు, బ్యూటిఫుల్ అమ్మాయిలు పెడుతుంటారు. సో వే ఆఫ్ టాకింగ్, స్మైల్, ఇది అట్లా అబ్బాయిల కేటగిరీ వస్తే అదో ఫస్ట్లో నేనే ఉండేవాడిని ఆబ్వియస్లీ. సో ఆ విధంగా ఒకరు ఆ హాస్పిటల్కి లొకేషన్ చూసుకోవడానికి అది మేనేజర్స్, డైరెక్టర్స్ వచ్చినప్పుడు నేను జస్ట్ గైడ్ చేశాను. సో అండ్ సో ఇది ఇలాగా, అది ఇలాగా, ఇది ఇలాగా అని చూసిన ఆ 15-20 minutesలో కొద్దిగా ర్యాపో అయిన తర్వాత సమ్ ఎక్స్పర్ట్స్ వచ్చి డైరెక్టర్ గారు మీ నెంబర్ అడుగుతున్నారు, దేనికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఓకే చేస్తానంటే. సో అలా ఒక సమ్ ఎక్స్ మూవీ చేసా, వాళ్ళకి యాడ్ ఫిల్మ్స్ చేశాను. యాడ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఒక నాకు ప్రముఖ ఛానల్ నుంచి ఒక సక్సెస్ఫుల్ సీరియల్ చేసా, ఒక 3 years. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ బ్రహ్మముడి చేస్తున్నా. సో ఈ విధంగా వచ్చింది. గాడ్ గ్రేస్, ఎక్కడికి వెళ్ళినా గ్యాప్ లేదు. బట్ నేను ఆల్మోస్ట్ సీరియల్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ ఒక 5.5 years నుంచి ఉన్నా, గ్యాప్ లేదు, 1 by 1 అలా చేస్తున్నా. బట్ ఏ ప్రాజెక్ట్ చేసినా ఫ్రమ్ ముహూర్తం షాట్ నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఉన్నా. ఓకే. సో ఫస్ట్ మీరు హాస్పిటల్ వర్క్ చేశారు, హాస్పిటల్ ఇండస్ట్రీ. అటు నుంచి ఇటు రావడానికి భయం వేయలేదా మీకు? అది భయం, అమ్మో చాలా భయం. బ్యాచులర్ అంటే జస్ట్ ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మెంబర్, ఐ హ్యావ్ 2 kids, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ప్రతి ఒక్కరికి ఈఎంఐస్ ఎన్నో ఉంటాయి, అమ్మ నాన్న, చాలా ఇది. కానీ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళి వర్క్లో హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. ఆ వర్క్లో హ్యాపీనెస్ నేను కోరుకుంటా. నేను ఈరోజు వర్క్ చేస్తున్నానా, ఇది నాకు హ్యాపీగా ఉందా, నాకు ఏది చేస్తే బెటర్. అది నాకు ఇప్పుడు హాస్పిటల్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఒక 12 to 15 years వర్క్ చేశాను నేను. సో నాకు బోర్ కొట్టింది. ఐ వాంట్ బికమ్, అందరూ వస్తారు, బాగున్నావు, బాగా మాట్లాడుతున్నావు, బాగా చేస్తున్నావు, ఇలా చేయొచ్చు కదా,
నువ్వు ఇలా చేయొచ్చుగా, వాడు ఇలా ఉన్నాడు, నువ్వే బాగున్నావు, ఇట్లాంటివి ఉంటాయి, ఇస్తూ ఉంటారు. కొంతమంది సెటారిక్గా మాట్లాడతారు, కొంతమంది నిజాయితీగా మాట్లాడతారు. బట్ అక్కడ నేను కల్చరల్ యాక్టివిటీస్లో చిన్నప్పటి నుంచి కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడిని. సో ఆ విధంగా నాకు తెలుసు, నా మీటర్ నాకు తెలుసు, మీ మీటర్ మీకు ఎట్లా వస్తుంది నాకు తెలుసు, నా ప్లస్ ఏంటి, నా మైనస్ ఏంటి. సో ఆ విధంగా నేను చేద్దామని చెప్పేసి ఫైనల్గా ఇంట్లో వైఫ్ ఉంటుందిగా, వైఫ్తో మాట్లాడా, ఇలా ఇలా స్టెప్ తీసుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అంటే. సో ఒక మంచి మంచి ఫిగర్ శాలరీ ఉండేది, మంత్లీ వచ్చేది, సండే హాలిడేస్ ఉండేది, పబ్లిక్ హాలిడేస్ ఇట్లా ఉంటాయి. బట్ నాకు ఇది ఇంట్రెస్ట్, ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్, ఈ మేకప్ వేసుకొని యాక్టింగ్ చేయాలి. నా కొలీగ్స్, నేను ఇంతకుముందు స్టెప్ వేసా, బట్ నేను మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇలా ఉండడం వల్ల నాకు కిడ్స్ రెస్పాన్సిబిలిటీ స్ట్రక్ అయిపోయాయి ఈ ఫీల్డ్లో. బట్ నాకు అది ఎప్పుడు ఉండేది. సో ఒక 2 years చూద్దాం, ఒక 2 years పెట్టుకున్న టార్గెట్. సో ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా, సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్, ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో ఏదైనా ఉంటే కనుక మళ్ళీ బ్యాక్ రావచ్చు. నాకు ఆ కెపాసిటీ తెలుసు, నేను హాస్పిటల్స్ ఆల్రెడీ ఐ ప్రూవ్డ్. నాకు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు సిటీలో హైదరాబాద్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా నాకు జాబ్ ఇస్తారు, నాకు అది ఎప్పుడు ఉంటుంది. బ్యాకప్ అయితే ఉంది, బ్యాకప్ పక్కా ఉంది. బట్ నాకు మంత్లీ శాలరీ ఇవ్వరు, ఓన్లీ బ్యాకప్, డోర్స్ ఓపెన్ ఉంటాయి అంతే. సో అది ఉంది. కానీ చూద్దాం, ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, ఈ మేకప్ వేసుకుని షూటింగ్స్ దిగిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలని ఉండదు. ఆబ్వియస్లీ నేను చేసేవాడిని అలా, ఆ జాబ్ చేసుకుంటూ ఇది చేసేవాడిని. కానీ గ్యాప్, ఒక ఎంప్లాయీ 4 Sundays కాకుండా మ్యాక్సిమం ఒక 2-3 days వర్క్ లీవ్ పెట్టచ్చు మ్యాక్సిమం. బట్ 10 to 15 days 2 projects చేసేవాడిని. పెడితే నా కింద పనిచేసే వాళ్ళకి లూజ్ ఇచ్చినట్టే కదా, అక్కడ డిసిప్లిన్ పోతుంది. సో ఆ విధంగా నాకు నేనే స్టెప్ తీసుకొని ఒక 2 years చూద్దామని ఉన్నాయి. 3 years నడుస్తుంది, గాడ్ గ్రేస్ బాగానే ఉంది. అంటే నాట్ అంతే కాదు, బట్ గోయింగ్ ఆన్. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చి ఈ జర్నీలో ఉన్న తర్వాత ఏ రోజన్నా అబ్బా మనం అసలు డాక్టర్ సైడ్ ఉండిపోవాల్సింది, మెడికల్ ఫీల్డ్ సైడ్, హాస్పిటల్, ఒక్కొక్కసారి శాలరీ అన్నప్పుడు అనిపిస్తుంటుంది, మంత్లీ శాలరీ వస్తుంది ఫస్ట్ అక్కడ ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ అంత ఏం స్ట్రగుల్ ఫేస్ చేయలేదు. బట్ కొద్ది ఇబ్బంది ఉంటుంది ఇది. అంటే ఒక్కొక్కసారి వర్కింగ్ డేస్ ఉంటాయి. సో వీళ్ళు సీరియల్స్ వాళ్ళు ఎలా అంటే మంత్లీ 4 weeks అంటే ఒక ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక సమ్ ఎక్స్ ప్రాజెక్ట్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ వీక్లో, థర్డ్ వీక్లో ఒక 2-3 days వర్క్ చేయొచ్చు, సెకండ్ వీక్లో ఒక రోజు రావచ్చు, బ్యాలెన్స్ అవ్వదు. సో మన కంటెంట్ని బట్టి వాళ్ళు డేట్స్ ఇస్తూ ఉంటారు. సో మంత్లీ ఒక 10 to 15 days వర్కింగ్ ఉంటే సో హ్యాపీ, వెల్ సూపర్ అనమాట. ఒక్కోసారి 7 వస్తాయి, 8 వస్తాయి, మధ్య మధ్యలో షోస్ చేస్తూ ఉంటాం, అలా బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒక్కోసారి డేట్స్ లేనప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. నేనే కాదు, ప్రతి ఒక్కరు అది ఇబ్బంది పడతారు. మేకప్ వేసుకున్న వాళ్ళు అరే ఈ సూట్ బూట్ వేసుకుని బస్ సూపర్ ఇంకేనంటే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే హ్యావ్ ఓన్ స్ట్రగుల్ ఉంది, వాస్తవం. వాట్ ఈస్ దట్ వన్ టఫెస్ట్ డే మీకు సీరియల్కి వచ్చిన తర్వాత? ఒక టఫెస్ట్ డే ఏదన్నా ఒకటి ఉంటుంది కదా. నేను రీసెంట్గా ఒక సీరియల్కి కమిట్ అయ్యా. నాకు ఎప్పటి నుంచో అది ఇది అరే ఆ ఛానల్లో నేను చేయాలని. సో నేను రీసెంట్గా వచ్చా. అందరూ కంగ్రాచులేషన్, అబ్బా సూపర్ అండి, మీరు దాంట్లోకి వెళ్ళారు, చాలా బాగుంటుంది, మీరు ఎక్కువ డేట్స్ ఇస్తారు. ఎక్కువ డేట్స్ అంటే మాకు మనీ ఎక్కువ వస్తుంది, నాకు వర్క్ ఉంటుంది. డౌట్ సార్ మధ్యలో. సో బేసిక్గా ఇప్పుడు మనకి డే వైస్ పే చేస్తారు సీరియల్ యాక్టర్స్ అందరికి. సో ఎక్కువ డేస్ ఉంటే మనకి ఎక్కువ పేమెంట్. అంతే కదా, ఆబ్వియస్లీ. నేను 1 day పని చేశాను, నాకేముంటుంది, నో యూజ్ రైట్. నేను 2 weeks వాళ్ళు బ్లాక్ చేస్తారు, 1 day కాదు. సో వాళ్ళు షెడ్యూల్కి ఒక 7 days వర్క్ చేస్తే అందులో అట్లీస్ట్ నేను ఐఎమ్ నాట్ ఎ హీరో రోల్, సో ఐఎమ్ ఎ సపోర్టింగ్ రోల్ అట్లీస్ట్ హాఫ్ డేస్ వచ్చినా ఐఎమ్ వెరీ సేఫ్. సో నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు, ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు 5 days ఇచ్చారు. వాళ్ళు 6 days వర్క్ చేస్తే నాకు 5 days వర్క్ చేస్తారు. అరే నేను ఇంకా అమ్మో వేరే ప్రోగ్రామ్స్ చేయలేను, ఇంకా ఇది బాగుంది కదా అనుకున్నా. కట్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ ఓన్లీ 1 day దే ఆర్ గివెన్. అరే కథ కంటెంట్ని బట్టి అనుకున్నా. ఆ నెక్స్ట్ కూడా మళ్ళీ 1 day వచ్చింది. అవునండి ఇలా ఏంటి వాట్స్ ప్రాబ్లమ్ అంటే కథ కంటెంట్ని బట్టి. సో ఇప్పుడు దాంట్లో స్ట్రక్ అయిపోతాం. ఇంకొకటి ఈ ప్రోగ్రామ్ అయిన వరకు నేను వేరే చేయకూడదు, అగ్రిమెంట్ రాసేస్తాం. ఇట్స్ వెరీ టఫ్. ఒకవేళ నేను రాంగ్ స్టెప్ వేసి నేను ఇలా అనుకోండి, అది కాంట్రవర్స్ చేసేసి ఇది బ్లా 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 చేసి మనల్ని ఇది చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, చాలా ఉంటాయి. ఇబ్బంది పెట్టేస్తారు. వాళ్ళకందరికి ఒక గ్రూప్ ఉంటుంది, ఈయన మా దగ్గర ఇది కమిట్ అయ్యాడు, ఇప్పుడు వేరే చేస్తున్నాడు, అది ఎలా చేస్తారు, వాళ్ళు ఫైట్ చేస్తారు, మనల్ని స్ట్రగుల్ చేస్తారు, కొద్ది మెంటల్గా ఇదవుతాం, మనకి ఫోన్స్ వస్తాయి, ఇది చేయడం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో పెట్టడం, ఇలా చేస్తారు. అందుకోసం స్మూత్గా మాట్లాడుకొని, సార్ మీరు ఇలా నాకు 1 week అనుకున్నాము, కథను బట్టి ఇలా ఉంది,
1 or 2 days అంటే నాకు కష్టం ఇట్లా అని చెప్పి మేనేజ్ చేసుకొని స్మూత్గా మాట్లాడి వాళ్ళు అగ్రి అయితే ఇంకోటి ఒప్పుకోవచ్చు. ఓకే. కాకుండా ఏమవుతుంది అని స్టెప్ వేస్తే స్టక్ అయిపోతుంది. ఎందుకంటే మీ షెడ్యూల్ అప్పుడే వేరే షెడ్యూల్ అయింది అనుకో క్లాష్ అవుతుంది, అక్కడ ఇబ్బంది పడతారు, ఓకే. మధ్యలో ఆర్టిస్ట్ వెళ్ళిపోతారు, వాళ్ళకి ఇబ్బంది పెట్టి అవుతుంది, ఇలాంటివి ఉంటాయి. ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. సో బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ ఒక ఎక్స్ టీవీ ఉందన్నమాట, ఎక్స్ ఛానల్ ఉంది. సో ఆ ఛానల్కి మీరు మల్టిపుల్ సీరియల్స్లో వర్క్ చేయొచ్చా, లేకపోతే జస్ట్ వేరే ఛానల్తో వర్క్ చేసిన ప్రాబ్లం వస్తుంది? గుడ్ క్వశ్చన్. బట్ అది చేయొచ్చు. ఇప్పుడు నేను మధ్యాహ్నం స్లాట్లో ఉన్నాను, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ ఛానల్లో మధ్యాహ్నం స్లాట్లో ఉన్నాను. వాళ్ళే ఇంకొకటి మధ్యాహ్నం స్లాట్లో వేసారనుకోండి, నేను ఇప్పుడు 1 o'clock ఉన్నాను, 2:30కి ముందు వస్తుంది అనుకోండి, ఆడియన్స్ ఫీల్ బోర్, అంటే వాళ్ళ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అదే నైట్ అది ఆ స్లాట్ నైట్ వస్తుంది అనుకోండి, వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి తెలియదు టెలికాస్ట్ వరకు ఆ ప్రోడక్ట్ని ఏ టైంలో వేస్తారు. ప్రైమ్ టైం అంటే ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ స్లాట్ వేస్తారు తెలియదు. సో అందుకోసం కొద్ది ఇబ్బంది ఉంటుంది. సో XYZ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే ట్రెండ్లో ఉన్నాయో నేను ఎక్స్లో చేస్తున్నా, వైది చూసుకుంటా లేకపోతే జెడ్ చూసుకుంటా. సో ఇట్లా ఉంటాయి తప్ప ఇది అన్నీ క్రికెట్లు ఉంటాయి అంటే. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సీరియల్ యాక్టర్స్ చాలా హెల్ప్ అవుతుంది. లైక్ యూట్యూబ్ ఉంది సార్, యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ సీరియల్ యాక్టర్స్ ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారనమాట. అవును, కొంతమందికి ఉంటాయి. సీరియల్ ఇంతకుముందు సీరియల్ మాత్రమే ఉన్నింది, అదొకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు. అది ఎలానే హెల్ప్ అవుతుందా ఒక సీరియల్ యాక్టర్కి? పక్కా హెల్ప్ అవుతుంది. ఓకే. సో కొన్ని విధంగా ఐ మీన్ వాళ్ళకి హైప్ తెస్తుంది, లైక్ వాళ్ళ ప్రమోషన్ వైజ్గా కూడా కొంత ఫైనాన్షియల్గా కూడా మనకి వ్యూస్ నిక్కుని బట్టి కొద్దిగా అమౌంట్ అది యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ చేయలేదండి. ఓకే. అది యూట్యూబ్ చేయాలంటే మనకు తెలియదు అంతా, అన్ని కాంట్రవర్సీలు ఓపెన్గా ఉండాలి, మనది అంతా అసలు కొద్దిగా స్లోగా ఉంటుంది మనది. సో నేను అంత మొహం మీద మాట్లాడే మనస్తత్వం కాదు, కొద్దిగా ఒబిడియంట్గా ఉంటాయి. ఎందుకు వచ్చింది నాకు ఇంత ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ. సో బేసిక్గా మిమ్మల్ని చూస్తుంటే మీరు సీరియల్లో చేసే క్యారెక్టర్ లాగే ఉన్నారు, కామ్ గోయింగ్, పీస్ఫుల్, హ్యాపీ. అయ్యా అట్లేం కాదు, లేదా? కోపం వస్తుంది, అన్నీ వస్తాయి, కామన్. బట్ సిచ్యువేషన్ బట్టి నా మూడ్ చేంజ్ అవుతుంది అంతే. ఓకే. సో మీ చైల్డ్హుడ్ ఎలా ఉంది సార్? లైక్ ఫస్ట్ నేను యాక్టర్ని అవుతాను అన్న థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? నా చిన్నప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున వీళ్ళు మంచి భూమిలో ఉండేవారు నా 80s జనరేషన్ ఆ టైం అప్పుడు. సో ఆ సీరియల్స్, ఆ మూవీస్ అవి చూసేటప్పుడు, అప్పుడు థియేటర్స్ ఉండేవి కదా, థియేటర్స్లో చూసేటప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఐ కెన్ ఇమాజిన్ నేను అలా ఉంటే ఎలా బాగుంటుంది, ఇంతమంది లైక్ చేస్తారు. కానీ అప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా ఏం తెలియదు. బట్ అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్. ఊర్లో ప్రోగ్రామ్స్ అవి జరిగాయి తాతగారి ఊర్లో, అక్కడ మాకు జగన్నాథపురం అని ఉంటుంది మా తాతగారు ఊరు, నేను అక్కడ చదువుకున్నా. సో అక్కడ ప్రోగ్రామ్స్ జరిగాయి, వినాయక చవితి, నాగల చవితికి, లైక్ సంక్రాంతికి. ఆ టైంలో నేను చూసేవాడు, అందరు చైలు వేసుకుని కూర్చొని ఊర్లో వాళ్ళంతా. ఆ ప్రోగ్రామ్ అప్పుడు నేను ఇమాజిన్, అదే అది నేను చేస్తే ఎలా ఉంటుంది ఇలా అని నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్. కానీ తెలీదు, తెలీదు నాకు. గమ్యం అయితే తెలుసు, అక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది, ఈ రెస్పాన్స్ ఉంటుంది. కానీ అక్కడ అప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నో వే, జస్ట్ నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ కోసం హైదరాబాద్ రావడం, అట్లా నాకు నేనే ఓన్గా ఫస్ట్ సినిమాలు ట్రై చేశాను. నాకు సీరియల్స్ తెలీదు, సినిమాలు చిన్న చేశాను రోల్స్, బట్ ఎవరు అంత సక్సెస్ ఏం లేదు. కొన్ని మంచి మూవీస్ కూడా వర్క్ చేశా, రిలీజ్ అయిన వరకు తెలియదు. అందులో నేనున్నానని నేను చూసుకునేవాడిని, ఎడిటింగ్లో కట్ అయ్యి అట్లా అందరూ చేసేటట్టుగా నాకు కూడా అయింది. ఓకే. అలా షేమ్గా కూడా కొన్ని ఫీల్ అయ్యా. తెలిసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంత బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళతో ట్రావెల్ చేసి ఇప్పుడు ప్రజెంట్ 100 కోట్ల సినిమాలు తీసిన డైరెక్టర్ కూడా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్. చెప్పుకోవడానికి మా అనుకుంటాను తప్ప మా అన్నది లేదు. సో అవన్నీ నేను టైం వేస్ట్ చేస్తాను నా కెరీర్లో బాగా. మా అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోనే కూర్చొని ఉండి సంవత్సరాల తరబడి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారితో తీస్తున్నాను, నాగార్జున గారితో తీస్తున్నాను, వెంకటేష్. ఇలా అంటే మనం ఇప్పుడు మీతో ట్రావెల్ చేసినప్పుడు 5-6 సంవత్సరాల నుంచి రోజు మీతో ఉండి వారానికి 4-5 సార్లు కలిసి ఉన్నప్పుడు నేను ఏమనుకుంటా, అరే మనవాడు సినిమా తీస్తున్నాడు, అరే బాగుంది, నాకు ఏదో ఇస్తారంటే మనకి చిన్న ఊహలు ఉంటాయి కదా కామన్గా. అలా నేను కొంతమందితో ట్రావెల్ చేశా, మా వాళ్ళే కొంతమంది, అంటే మా అన్న వాళ్ళే. కానీ అక్కడ అది నాది రాంగ్ స్టెప్. ఎందుకంటే ఒక్కసారి ఆ మూవీ స్టార్ట్ అయిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు అలా ఉండేవారు వాళ్ళు. అప్పుడు మనం ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళతో కొద్ది వాల్యూ ఉంటుంది తప్ప దగ్గరగా ఉంటే ఇట్స్ వెరీ, నాది నేను తెలుసుకున్న నిజం, వాస్తవం. దూరంగా ఉండాలి.
నేను దగ్గరగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు సినిమా తీస్తున్నారు, నేను మీతో క్లోజ్గా ఉండేవాడిని. ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటే అరే సూపర్గా ఉంటుంది, అరే మనోడే నాకు ఇది ఇస్తారు, నాకు దెబ్బకి సెట్ అయిపోతానని చిన్న ఆశ ఉంటుంది కదా. బట్ అలా నేను టైం వేస్ట్ చేసుకున్నాను. తర్వాత అన్నీ చూసుకొని ఇంకా నాకు నేను వన్స్ నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్న తర్వాత నేను కొద్దిగా దూరంగా ఉండి నాకు నేను ఓన్గా, అంటే ఇంకొకరు ఎవరో చేస్తారని కాకుండా నేనేం తెలుసుకున్నానంటే నా ప్రయత్నం నాదే అన్నది తెలుసుకొని నేను నా సీరియల్స్ ఇప్పుడు వచ్చేవి అన్నీ ప్రజెంట్ నేను తింటున్నానంటే ఆ ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు నేను చేస్తున్నా నా కష్టం నాదే, ఎవరో హెల్ప్ లేదు వాస్తవం. ఓకే. సో ఒక పర్సనల్ క్వశ్చన్, బట్ అప్ టు యూ, మీ ఇష్టం చెప్పాలి. సో బేసిక్గా మీరు ఆ బ్యాక్ ఇన్ ద డే మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎంతైతే శాలరీ వస్తుందో అది ఇప్పుడు మ్యాచ్ అయిందంటారా? ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్కసారి మ్యాచ్ కాదు. ఓకే. ఆ మ్యాచ్ కాదు, దగ్గరకు వస్తుంది. ఒక్కొక్కసారి డేట్స్ ఎక్కువ, ఇందాక మీకు చెప్పినట్టు ఒక్కొక్కసారి డేట్స్ ఎక్కువ అవుతుంది, మ్యాచ్ అవుతుంది. ఒక్కొక్కసారి కష్టం అవుతుంది, ఓకే, బ్యాలెన్స్ అవుతుంది. ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, అది నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం ఇప్పుడు నాకు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఉంది. సో అది 1 month బ్యాక్ వాళ్ళు చెప్పారు నేను సెలెక్ట్ అయ్యానని. బట్ నాకు ఇప్పుడు అది టెలికాస్ట్ వచ్చిన తర్వాత నాకు రన్ అవుతుంది, అప్పుడు వరకు కొద్దిగా బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, అట్లా. అండ్ రీసెంట్గా మీది ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చూసాను, ఆన్ స్టేజ్ మాట్లాడినప్పుడు ఒక ఫిల్మ్కి, యావరేజ్ అవినాష్ అనుకుంటా, అది యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్, కరెక్ట్. సో అది ఎప్పుడు రిలీజ్ అయింది సార్? 1 year అయిపోయింది రిలీజ్ అయ్యేది? ఒక 8-9 months అవుతుందండి. ఒక చిన్న బడ్జెట్ మూవీ. ఓకే. ఆ చిన్న బడ్జెట్ మూవీస్ లాంటి వాళ్ళే వాళ్ళకి నాకు యావరేజ్ స్టూడెంట్ అని పాపం వాళ్ళు ఎలా అంటే చిన్న ప్రొడక్షన్ వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారో తెలుసా అండి. ఎంత బాగా చూసుకొని చక్కగా అంటే ఉన్న దాంట్లో మాకు ఇచ్చి సాయంత్రంకి నాకు మనం కష్టపడడానికి అమౌంట్ కూడా ఇచ్చేసేవారు, అంత హ్యాపీగా ఉండేవారు. కొద్ది పెద్ద మూవీస్ అని చెప్పాను కదా, ఇందాక మీకు చెప్పాను కదా, నాకు మా అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ మా అన్న వాళ్ళు కొంతమంది మన బాధపడలేక ఏదో ఇచ్చారు. ఇస్తే ₹1 కాదు మళ్ళీ ఇప్పుడు అది వీళ్ళకి వెళ్ళి ఫ్రీ, ఇంకంతే, జీరో. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్స్ కూడా చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో అంటారు కదా, 4 ఇండస్ట్రీని వెళ్తున్నారు, 4 ఇండస్ట్రీలో ఒక అతను చెప్తే కాంట్రవర్సీ అవుతుంది, ఆ 4లో ఒక అతను. అది దురదృష్టవాత సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది. నేను అనుకున్నా గాడ్ ఈజ్ దేర్, ఎక్కడ దగ్గర ఉంటుంది, ఎప్పుడు ఎంత ఎదిగినా వదువు ఉండాలి అనుకున్నా. నేను అడగలేదు, నాకు ఓన్లీ 1 day చేశాను, కానీ అది మాట నిలబడి ఉండాలి కదండి. అది చిన్న ఆర్టిస్ట్కి ఒకలాగా, పెద్ద ఆర్టిస్ట్లాగా ఒకలాగా. నేను ఇప్పుడు ఇంత దూరం నుంచి కష్టపడి వెళ్ళి వెహికల్స్ పెట్టుకొని వెళ్ళి నా కాస్ట్యూమ్స్ పెట్టుకొని వాళ్ళు అన్న టైంకి అక్కడికి వెళ్ళి నా శ్రమ నాకు కాకపోతే ఇప్పుడు ఇవ్వకపోతే నో ప్రాబ్లం, నేను ఇంకొకటి చూసుకుంటా, అంతే తప్ప నేను అంత దూరం వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ బిఫోర్ రిలీజ్ మూవీ అన్నప్పుడు ఎంత పెద్ద మూవీ అయినా అవన్నీ క్లియర్ చేసుకొని రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత నేను అడిగితే ఇదిగో అన్నారు, సినిమా ఫ్లాప్ అయింది, డిజాస్టర్. తర్వాత వాళ్ళ చేతులు ఎత్తేసారు. అది ఇట్లా చాలా ఉంటాయండి సినిమాలు. అందుకోసం నాకు సినిమాలు అంటే ఆ సినిమా వాళ్ళన్నా అందరూ అలా ఉండరు. కొంతమంది చేస్తానంటే చెయ్యాలి, లేకుంటే లేదు, తిప్పకూడదు. ఇలా వీళ్ళు ఇస్తారని చెప్పేసి నాకు ఇంకోటి ఫుడ్ పోతుంది కదా. మనం ఈ రేంజ్లో ఉన్నాం, మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీలో అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, కష్టపడే ఉన్నాం. అలాగా నాకు చిన్న బాధలు ఉన్నాయి, చెప్పుకుంటే ఇబ్బంది అని పేర్లు అవి చెప్తే. సో టైం వేస్ట్ చేసాను నేను చాలా. అందుకోసం చక్కగా ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో ఉన్నా, గోయింగ్ ఆన్. ఓకే. సో కంపేర్ చేసి చూస్తే మనకి యాక్టింగ్ వైస్ ఫిలిమ్స్లోకి సీరియల్లోకి డిఫరెన్స్ ఏముంది, మేజర్ డిఫరెన్స్? టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. మూవీస్ అన్నది కాల్ షీట్ మార్నింగ్ 6కి ఉంటుంది, ఈవినింగ్ 6కి ప్యాకప్ అయిపోతుంది. ఎప్పుడైనా రేర్లీ షెడ్యూల్ నైట్ సీక్వెన్స్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుందండి. ఇవాళ కాల్ షీట్ 9 వరకు ఉంటుంది. బట్ సీరియల్ అలా కాదు, మేము మార్నింగ్ 8కి లొకేషన్లో ఉంటాం. నేనైతే అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక్కొక్కలా పెడతాను. నేనైతే 8కి వెళ్తా, 8 to 8 మీటర్లో ఉంటా. వెళ్ళగానే నా మేకప్ వేసుకొని రెడీ అయిపోవడం, తర్వాత వాళ్ళ ఇష్టం, నా డ్యూటీ నేను చేస్తాను. ఇప్పటివరకు నా మీద ఎలాంటి ఇబ్బంది పడలేదు ప్రొడ్యూసర్స్కి. వెళ్ళిపోయి మేకప్ వేసుకొని టిఫిన్ తినేసి అటెండెన్స్ చేయించుకుంటా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. ఏంటి సీను, నాకు టైం ఉందా ఏంటి, అయితే ఏంటి అని చెప్పేసి రెడీ అయిపోతా. వాళ్ళు కూడా ఇప్పుడు కాల్ షీట్ వాళ్ళది ఎలా ఉంటుందంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, అంటే మేము 9 వరకు ఉంటాం. ఒక్కోసారి 11 అవుతుంది, 12 అవుతుంది. వాళ్ళు చెప్తారు ఈవినింగ్ 7, 8కి అలా వచ్చేసారి కొద్దిగా లేట్ అవుతుంది అంటారు. ఎంత అవుతుంది అంటారు, 10, 10:30 అవుతుంది అంటారు. ఒక ½ hour అటు ఇటుగా ఉంటుంది. ఒక్కోసారి ముందు అవ్వచ్చు, ఒకసారి లేట్ అవ్వచ్చు. సో మల్టిపుల్ ఆర్టిస్టుల కాంబినేషన్ కాబట్టి కోఆపరేట్ చేస్తాం. కొంతమంది కావాలని ఉంచుతారు కూడా, ఎందుకంటే కొంతమంది డిసిప్లైన్ ఉంటారు, లేట్గా వస్తారు. ఓకే. అలా కావాలని ఉంచుతారు. అఫ్ కోర్స్, అంటే ఇప్పటివరకు నేను ఆ జాబితాలో లేను, బట్ ఉంటాయి
చిన్న చిన్న అందులో కూడా పాలిటిక్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు రేపు సీరియల్ ఉందంటే ఇవాళ ఏమైనా ప్రిపరేషన్ ఉంటుందా మీకు? డైలాగ్స్ ఏమైనా ముందే ఇవ్వడం? ఇవ్వరండి, ఇవ్వరు. నో నో అట్లా ఏమి ఉండదు. సీన్ బట్టే ఉంటుంది. అక్కడ ప్రాంప్టర్స్ ఉంటారు, సీన్ చెప్పేస్తారు. ఇట్లా ఆల్ ఆర్టిస్టుల సీన్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగా కొద్దిగా సాడ్ సీను, ఎమోషనల్ సీను, ఫన్నీ సీను, కామెడీ సీను, భోజనాలు చేసే సీను. సో ఆ సీన్ బట్టి ఇలా ఉంటుంది. అందరూ ఆర్టిస్టులు కూర్చొని సీన్ పేపర్ చదువుతారు ప్రాంప్టర్. సో నా పేరు గిరీష్, మీ పేరు శరత్. సో శరత్ గారు ఇలా అంటున్నారు, నేను మీకు ఏంటంటే రియాక్షన్, నేను జస్ట్ ఐ కీప్ ఇన్ మైండ్. సో ఎవరి ద్వారా పెట్టుకొని వాళ్ళు మనకు ప్రాంప్టింగ్ ఇస్తారు, క్యాచ్ చేస్తాం. సో ఫస్ట్ 1 or 2 days ఆ నేమ్స్ అయ్యి కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి కొద్దిగా. తర్వాత నేను చెప్తాను, ఆర్టిస్టులు అంతా చాలా ఫన్నీగా ఉంటారు. ఏ ప్రకాష్ అంటే మీరేంటే ఏంటి నా డైలాగ్, కెన్ యూ రిపీట్ అగైన్ అని చెప్పి అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఆ సీన్స్ వేస్తాం. ఒక్కోసారి కెమెరా మన మాట రోల్ అయినా ఇదైనా చిన్న చిన్న ఎంత పెద్ద ఆర్టిస్ట్ అంటే 2-3 టేకులు తీసుకుంటాం. బట్ సీరియల్స్ అలా ఉండదు, అంత టేకింగ్ ఉంటే అంత వర్కౌట్ కాదు. మూవీస్ లాగా ఇప్పుడు మన బాహుబలి గారు, రాజమౌళి గారు అంత పెద్ద పెద్ద ఒక చిన్న చాలా ఇంట్రెస్ట్ చూస్తుంటాం. చిన్న బిట్ని 20 రోజులు 5 రోజులు వచ్చిన ఒక ఎమోషన్ క్యారీ అయిన వరకు తీస్తుంటారు. బట్ సీరియల్స్కి ఎలా అంటే ప్రొడ్యూసర్స్ దేవాళ్ళ తీసుకెళ్ళారు. సో అట్లా కాకుండా వీళ్ళు రన్నింగ్ కొట్టేస్తూ ఉంటారు అంతే. ఓకే. సో ప్రాంప్ట్ అందరికీ ఇస్తారు, అన్ని క్యారెక్టర్స్ అందరికీ ఇస్తారండి. ఓకే. అందరికీ ప్రాంప్ట్ ఇస్తారు. సినిమా అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అది ఈజీగా ఉంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాం. బట్ సీరియల్కి అంత ప్రాక్టీస్ చేసేది అంత ఉండదు, అంత వర్కౌట్ కాదు. ప్రొడ్యూసర్స్ కూడా చెయ్యొచ్చు, బట్ కొంతమంది ఒక ఫ్యూ ఆర్టిస్టులు వితౌట్ ప్రాంప్టింగ్ ఆ సీన్ బట్టి చెప్తారు. కానీ ఆ ప్రాంప్టింగ్ వల్ల వాళ్ళకి బట్టి చేసి బై హార్ట్ చేయడానికి వాళ్ళకి టైం ల్యాప్స్ అయిపోతుంది. సో అందుకోసం ఇప్పుడు 99.9% ఆల్ ఆర్టిస్ట్ ఆర్ డిపెండింగ్ ఆన్ ప్రాంప్టర్స్. ఓకే. సో చాలా మంది సీరియల్ యాక్టర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే కూడా మనం షూట్ గురించి ఎక్కువ వింటాం. నాకు డబ్బింగ్ ఎలా అవుతుందని తెలుసుకోవాలండి. డబ్బింగ్ మేము చేయమండి. క్యారెక్టర్స్ మేజర్గా ఎవరు చేయరా డబ్బింగ్? కంప్లీట్ మూవీస్కి సీరియల్స్కి కంప్లీట్ డిఫరెన్స్ అంతే. ఓకే. డబ్బింగ్ కుదరదు. ఇప్పుడు నేను ఎక్కడో ఉంటా, ఎక్కడ ఊరి చివరన ఉన్నా, నా ఫ్యామిలీ పిల్లలే ఉంది. పూర్వం అప్పుడు వీక్లీ వన్స్ వచ్చేది, ఒక సమ్ ఎక్స్ ప్రాజెక్ట్లో వచ్చేది. అప్పుడు ఏముంటుందంటే నా చేసుకొని నాకు ఒక డే డబ్బింగ్ చెప్పి అట్లా పిలిచేవారు. ఇప్పుడు నేను ఒక 3 సీరియల్స్ చేస్తా, నాకు డేట్స్ కుదరవు, నేను ఎక్కడో ఉంటా, ఇక్కడ ఉంటుంది రేపు టెలికాస్ట్. సో ఇవన్నీ పెట్టుకొని ప్రొడ్యూసర్స్ అది ఇబ్బంది కదండి ఒక ఆర్టిస్ట్ కోసం ఎక్కడో ఉండి ఇలా. సో అందుకోసం ప్రతి ఒక్కరు 99% అందరూ డబ్బింగ్ అండ్ ఓన్ వాయిస్ కాదు, అందరూ డబ్బింగే. ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు ఓన్గా చెప్పుకునే వాళ్ళు తప్ప ఏం లేదు. ఓకే. సో బయట ఎవరైనా కలిసినప్పుడు అదేంటి మీ వాయిస్ డబ్బింగ్ ఒకలాగా ఉంది చెప్తారు 100%. బయట ఎలా ఉంది, అందులో మెచ్యూర్డ్గా ఉన్నారు, బయట కుర్రోళ్ళ ఉన్నారు అంటే అది కాంప్లిమెంటరీ ఉంటుంది. సో ఏదైనా క్రేజీ ఫ్యాన్ మూమెంట్ చెప్తారా? క్రేజీ ఫ్యాన్ అంటే నా ఏజ్ వాళ్ళంతా కొద్దిగా ఏజ్డ్గా ఉంటారు. బట్ ఇక్కడ నా క్యారెక్టర్స్ అది ఇది ఇలా ఉన్న వాళ్ళ పిల్లలు అది వచ్చినప్పుడు అంత ప్రతి ఒక్కరండి ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీ మూమెంట్. మా పేరెంట్స్ దగ్గర నాకు మెయిన్ నాకు ఒరిజినల్ రివ్యూ వస్తుంది. వాళ్ళు విలేజ్లో ఉంటారు, రోజు నా సీరియల్ చూస్తారు. నేను ఇక్కడ నా ఫుడ్ కోసం నేను ఇక్కడ ఉంటున్నాను నా ఫ్యామిలీ పిల్లలతో. అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. సో వాళ్ళు రోజు నాకు కాంప్లిమెంట్ ఇస్తారు, అది బెస్ట్. ఇంకా అంతే కదండి. మిగతా ఫ్యాన్స్ చాలామంది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఉన్న ఫొటోస్ అవి పెట్టి చూసినప్పుడు రే నేను రా అంటారు. నా క్లాస్మేట్ వాడు ఎలా ఉంటాడు పాపం, వాడు అక్కడ కష్టపడతాడు, నాది స్టైల్. బట్ నేను అంటారు రే నువ్వు ఎలా కష్టపడుతున్నావు, నేను ఇక్కడ ఎలా కష్టపడినా, ఏదో మేకప్ వేస్తున్నాను ఇలా అని కాదు అంటారు. బట్ బెస్ట్ రివ్యూ అంటే నా పేరెంట్స్, నా సిస్టర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు హార్ట్ఫుల్గా ఇస్తారు. అంటే మీరు చెప్తుంటే నాకు కూడా అనిపించింది దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ దూరం ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని రోజు చూడగలుగుతారు, రోజు చూస్తారు. అదే మా సిస్టర్స్ అదే అంటారు, నాన్న అమ్మ వాళ్ళకి ఇప్పుడు షుగర్ డయాబెటిక్ బీపీ పేషెంట్స్, ఏజ్ పెద్ద అయిపోయింది ఊళ్ళో. బట్ ఈ రోజుల్లో పేరెంట్స్ భార్యలు వచ్చాక బిజీ స్టైల్లో ఎంత ఉన్నాక పట్టించుకోరు. బట్ నాకు ఏదో సెల్ఫ్ డబ్బా కాదు, వాళ్ళ వల్ల ఇలా ఉన్నాం. వాళ్ళు ఎంత కష్టపడి చదివి, ఇప్పుడు నా పిల్లలిద్దరిని నేను చదివిస్తుంటే మా నాన్నకు ఆ టైంలో అంత సోషల్ మీడియా, ఫోన్లు, డబ్బులు కూడా లేవు. ఆ టైంలో ఎంత కష్టపడవాలని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నిజం, ఇట్స్ ట్రూ. నిజమే. ఆ టైంలో ఒక 10 రూపాయలు దొరకాలన్నా ఉండేవి కాదు. నా టైంలో నాకు ఫీజులు కట్టడానికి కూడా నా అందరూ ఉండేవి కాదు. అలా కట్టలేక కూడా ఇంట్లో ఉన్నాను నేను. ఒక నెల రోజులు ఉండిపోయి లోకల్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం అట్లా జర్నీ. అంటే ఆ టైంలో ఈ సోర్స్ లేదు, వాళ్ళు ఏమి ఎంప్లాయీస్ కాదు కదా. ఇప్పుడు రకరకాలు ఉన్నాయి, రోడ్స్ కూడా లేవు, ట్రాన్స్పోర్ట్లు ఏమి ఆ టైంలో. సో నిజంగా వాళ్ళు గ్రేటే చాలా.
సో మీకు సీరియల్ సంబంధించి పర్టికులర్ ఈ ఛానల్లో చేయాలి, ఈ సీరియల్ చేయాలి, ఈ డైరెక్టర్తో చేయాలి, ఇలా ఏమైనా thoughts ఉన్నాయా? ఉంటుంది. ఎవరున్నారు ఇప్పుడు మూవీస్లో ఎలా ఉంటుందో లైక్ మూవీస్లో ఇప్పుడు అబ్బా ఈ డైరెక్టర్తో పడితే ఒక్కసారి ఒక్క సీన్ పడితే చాలు నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. ఆఫ్ కోర్స్ ఒక్క డైలాగ్తో కూడా మూవీలో ఆర్టిస్టులు ఎక్కడికో వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేను అదే చెప్తాను చాలామంది మూవీస్లో మాకు డైరెక్టర్స్తో ఇప్పుడు ఎవరైతే ఇందాక మా అన్నానో వాళ్ళతో నాకు ఏమీ పెద్ద ఫుల్ లెంత్ రోల్స్ ఏమి కాదు, ఒక్క రోజైనా ఇవ్వండి, ఆ ఒక్క రోజులో ఒక 2 సీన్స్ అయినా చేస్తారు కదా, అవి దానికి నా ఏమో ఏదో లైఫ్ చేంజ్ అవ్వచ్చేమో, వేరే డైరెక్టర్స్ చూసారే ఈయన బాగున్నాడని. సో టీవీ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ ఐ డోంట్ వాంట్ ఎక్స్పోజ్, ఇప్పుడు మీకు TV5కి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రజెంట్ మాకు మా ఛానల్లో ఉంది స్టార్మాలో సీరియల్స్, జీ తెలుగు సీరియల్స్, ఈటీవీ, జెమిని, ఇట్లా సమ్ ఇవన్నీ ఉన్నాయి. మీ న్యూస్ ఛానల్. సో అవన్నీ ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ అండ్ సీరియల్స్ తీస్తుంటారు. సో ప్రజెంట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్గా చెప్పాలంటే స్టార్మా నెంబర్ 1 ఉంది. ఓకే, స్టార్మాలో ప్రైమ్ టైంలో పడితే నేను బ్రహ్మముడి సీరియల్ నాకు ప్రైమ్ టైం 7:30 సీరియల్, నాకు ఆ 7:30 స్లాట్లో నేను ఆల్మోస్ట్ ఒక 2 years ఆడియన్స్కి అంతకు రీచ్ అయ్యాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది 80% ఆఫ్ ది పీపుల్ లేడీస్, మాకు ఫ్యాన్స్, సీరియల్స్ ఫ్యాన్స్ అంతా మాకు 80% ప్రతి ఒక్కరు చూస్తారు. నేను దానివల్ల నేను ఆడియన్స్కి రీచ్ అయిపోయా. అంతకుముందు కూడా నేను అదే ఛానల్లో ఒక 3 సంవత్సరాలు చేశా, ఇంటికి దీపం వెళ్ళాలని సీరియల్. అది మధ్యాహ్నం వచ్చేది. ఆడియన్స్ కొంతమంది రికగ్నైజ్ అయ్యేది, కానీ అంత రీచ్ కాలే. అది నేను డే 1 నుంచి గుమ్మడికాయ కొట్టిన వరకు సీరియల్లో ఉన్నా. బట్ ఇది ప్రైమ్ టైం వల్ల ఇలా ఉంటుంది. సో నాకు ఇప్పుడు నాకు ఒక చిన్న సెల్ఫిష్ ఉండే, అబ్బా నాకు ప్రైమ్ టైంలో పలానా డైరెక్టర్తో ఇప్పుడు చేస్తున్నా కదా, అది చేస్తే బాగుండు అని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది సార్, ఏంటి అంటే మనకి బిగ్ బాస్, అది మా టీవీ వాళ్ళు. అవును. సో మా టీవీ సీరియల్లో ఉన్న వాళ్ళు మేజర్గా చూస్తే కొంచెం ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళే ఉంటారు. మీకు ఆఫర్ వచ్చిందా? నాకు లేవండి. నాకు ఛానల్లో అంత గ్రిప్ లేదు. ఓకే. వాస్తవంకి మీరు అన్నట్టుగా ఇవంతా ఎలా ఉంటుందంటే, నాది ఇప్పుడు మిడిల్ ఏజ్, నాది ఇప్పుడు ఫాదర్ ఏజ్ చేస్తున్నా, నేను ఫాదర్ క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యా. సో ఈ ఛానల్లో ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు ఒక్కసారి ఫాదర్ క్యారెక్టర్ చేసామంటే నీకు ఇంక ఫాదరే. నేను బ్రదర్ క్యారెక్టర్ చేస్తే నీకు బ్రదరే. అది మారండి అసలు కంప్లీట్. నేను చూసా, నేను ఒకసారి బ్రదర్ క్యారెక్టర్కి ఒక ఎక్స్ సీరియల్లో బుక్ అయ్యా, ఇచ్చేసారు డేటు. నెక్స్ట్ డే నుంచి వచ్చి, సార్ మీరు ఫాదర్ రోల్ చేస్తున్నారు కదా పలానా సీరియల్లో, ఇప్పుడు ఇది వద్దన్నారండి అంటే. సో ఇప్పుడు ఇంకా ఇట్లా ఉంది, అది ఎవ్వరు చేంజ్ లేదు. వీళ్ళకి ఇప్పుడు మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఇలా ఒక బాబాయ్ క్యారెక్టర్ ఉందండి, నేను ఇప్పుడు బ్రహ్మముడిలో బాబాయ్ క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు బాబాయ్ క్యారెక్టర్కి ఏదైనా కొత్త సీరియల్ స్టార్ట్ అయినా ఫస్ట్ నాకు కాల్ వస్తుంది. అంటే ఇంకా అది బాబాయ్ అంటే బాబాయే చేస్తారు, ఫాదర్ అంటే ఫాదరే. సో ఇట్లా ఆ చేంజ్ చేయలేము. అవునా, మా సీరియల్ నుండి బాబాయ్ చేస్తున్నా గిరిగారు, హలో గిరిగారు, సార్ 2nd వీక్ 4th వీక్ మీరు ఏం చేస్తున్నారు అంటే, పలానా బ్రహ్మోడు చేస్తున్నా అంటే, సార్ మేము కొత్త ప్రాజెక్ట్ అనుకున్నాం సార్, ఇందులో ఒక బాబాయ్ రోల్ ఉంది, మరి మీ డేట్స్ ఏంటి పరిస్థితి అంటే, బాబాయ్ అంటే బాబాయ్ అయినా ఇంకేం చేయలేమా, ఆర్టిస్ట్ అంతా ప్రతి ఒక్కరు చేస్తారు. సో అది నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. మనం మారం, ఇప్పుడు మనం ఏం పెద్ద చిరంజీవి కాదు కదా ఇప్పుడు మేము మార్చడానికి. ఆ మెగాస్టార్ వాళ్ళ మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అట్లా ఉంటుంది. సో ఇలా మిడిల్గా వచ్చిన వాళ్ళకి, కష్టపడి ఉన్న వాళ్ళకి చిన్న వేరియేషన్ ఉంది ఇండస్ట్రీలో, చాలా ఉంది. ఇంకోటి టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది, మీరు ఇంత బిగ్ బాస్ గురించి మాట్లాడారు. బిగ్ బాస్ ఇవన్నీ కాంటెస్ట్లో అంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉండాలండి. చాలామంది అందగత్తలు ఉంటారు, అందగాళ్ళు ఉంటారు. బట్ కెమెరా వరకు మనం వాళ్ళని రెఫరెన్స్ ఇస్తాం తప్ప కెమెరా ముందు మనం యాక్ట్ చేయించలేం. కరెక్ట్, వాస్తవం. చాలామంది ఉన్నారు ఇప్పుడు, అవునా కాదా? చాలామంది ఉంటారు. నేను చాలామంది అడుగుతారు, సార్ నేను స్టేటస్లు పెట్టుకుంటా, టుడే ఐఎమ్ షూట్ సన్ బ్రహ్మోడి TV5 పెట్టుకుంటా. సో వాళ్ళు కూడా ఇమాజినేషన్, నార్మల్ పీపుల్ ఉంటారు నా దాంట్లో, ఒక 1000 మెంబర్స్ కాంటాక్ట్స్ ఉంటే అందులో ఒక 60% చూస్తారు, అరే గిరి నువ్వు ఇక్కడికి వెళ్ళావు కదా, నాకు ఒకసారి ఛాన్స్ చూడాలని అంటారు. చూడు అంటే టాలెంట్ ఉండాలి. ఇప్పుడు అమ్మో మాకు తెలియదు, అక్కడికి ఆడమంటే ఆడమే మాకు రాదే, మరి అంటే ఎట్లా? నేను రెఫరెన్స్ ఇస్తాను, వాళ్ళు బాధపడలేక రెఫరెన్స్ ఇస్తా, కానీ సూట్ అవ్వరు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో బిగ్ బాస్ అంటున్నారు కదా మీరు, ఆ బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు ఉంటుంది ఆశ. మా పిల్లలు అడుగుతారు, నాన్న నువ్వు వెళ్ళొచ్చు కదా అంటారు. ఆ కాంట్రవర్సీలు మాట్లాడాలి, ఓపెన్గా ఉండొచ్చు, కానీ అక్కడికి నాకు మోస్ట్లీ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన సక్సెస్ 60% ఉన్నారు, మిగతా 40% ఫెయిల్. ఎందుకంటే బాగా ఓపెన్, అందరూ చూసేస్తారు, ఇట్లా ఉంటుంది. అదే మీ ఇన్స్టాగ్రామ్ చూశాను,
అందులో మీరు ఫన్నీ రీల్స్ ఎక్కువ చేస్తుంటారు, డాన్స్ రీల్స్ చేస్తుంటారు. ఎక్కువ డాన్స్ చేస్తుంటా. అవును. సో వై సో సీరియల్ చేస్తున్నారు, దాంతోపాటు డాన్స్ చేస్తున్నారు. మీకు చెప్పాను కదా నాది మిడిల్ ఏజ్, ఇప్పుడు ఫాదర్ ఏజ్ అంకుల్ ఏజ్లో చేస్తున్నా. సో ఇప్పుడు హీరోస్ అది బయట నుంచి వస్తారు, హీరోయిన్స్ అది ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్లో ఉన్న ర్యాపో తర్వాత ఉండదు మనకి. స్టార్టింగ్లో వాళ్ళు ఎక్కడి నుంచి బయట స్టేట్ నుంచి వస్తారు. హీరోయిన్స్ ఆల్మోస్ట్ బయట స్టేట్ నుంచి వస్తారు, పక్కనే చెన్నై, బెంగళూరు. ఇది స్టార్టింగ్లో మనతో బాగుంటారు, చాలా హ్యాపీగా ఉండి హాయ్ అంకుల్, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, హలో, బాయ్, యా షూర్ అంటారు. స్టార్టింగ్ ఉంటుంది. సో ఒక్కసారి ఆ సీరియల్ క్లిక్ అయిన తర్వాత ఆ ర్యాప్ మనకు ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, సీరియల్ సక్సెస్ అయిపోయి వచ్చేస్తుంది, ఆడియన్స్, ఫేమ్, ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి. స్టార్టింగ్లో ఉంటుందండి అదంతా, ఆ బిల్డప్, తర్వాత ఉండదు. ఎందుకంటే తర్వాత వాళ్ళు కమర్షియల్, ఫస్ట్ నుంచే కమర్షియల్ ఉంటారు, బట్ స్టార్టింగ్ కొద్దిగా కలుపుకోరుతనం చేసుకొని ఈ ఎన్విరాన్మెంట్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మనం పెడతారు. స్టార్టింగ్లో మనతో రీల్స్ చేస్తారు, ఒక మొహమాట, ఒక్కసారి ఇమేజ్ వచ్చిన తర్వాత నా ఫాదర్ రోల్ అంకులేదు మనకి ఎందుకని, ఆ బిల్డప్లు ఉన్నాయి. ఓపెన్ చెప్పిన కాంట్రవర్సీ అయితే అవని, ఆ బిల్డప్లు పక్కా ప్రతి ఆర్టిస్ట్ బిల్డప్లు ఇస్తారు. బిల్డప్ లేని ఆర్టిస్ట్ లేరు బయట ఉన్నవాళ్ళు, అందరూ అలా ఉంటారు. కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంతకు వాళ్ళని అడిగి టైం లేదు, ఖాళీగా ఉంటారు, కొద్దిగా ఏదో ఫోన్ చూసినట్టు చేస్తూ ఉంటారు. నాకు అవన్నీ పట్టించుకోకుండా నాకు నేనే ఓన్గా చేసుకుంటా. నా అసిస్టెంట్ ఉంటాడు, అరే ఈ సాంగ్ పెట్టరా నేను చేస్తానని, నాకు నేనే కాస్ట్యూమ్స్ ఎక్కువ చూడండి నా ఇన్స్టాలో నా ఓన్గా ఉంటాయి, ఓన్గా నా స్టైల్లో నేను చేసుకుంటా. నేను ఎవరిని అడగను, మళ్ళీ అడిగినా కనిపించుకోవడం, మళ్ళీ షేమ్ అవ్వడం, మళ్ళీ కాంట్రవర్సీలు తిట్టుకోవడం, మా మాట ఐ డోంట్ లైక్. ఓకే, మీరు కాంట్రవర్సీ అన్నారు కాబట్టి లాస్ట్ బిగ్ బాస్ టైంలో జరిగింది ఇది, టీవుడ్ కేవుడ్ అనేసి, టాలీవుడ్ కాలీవుడ్ అనేసి, వేర్ మన తెలుగులో సీరియల్లో ఎస్పెషల్లీ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ బెంగళూరు నుంచి వస్తారు. తెచ్చుకుంటారండి, వాస్తవమే. ఎందుకంటారు మన తెలుగులో లేరా ఇప్పుడు? అంతా ఛానల్ అంటే డెసిషన్. ఇప్పుడు ఒక డాక్టర్ క్యారెక్టర్ 1 or 2 days ఏదైనా వస్తుందన్నా ఎవ్రీథింగ్ ఛానల్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అండి. ఛానల్ వాళ్ళు ఈపీస్ ఏదో ఉంటారు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, ఛానల్స్ పెరిగిపోయినాయి, కాంపిటీషన్స్ పెరిగిపోయినాయి. సుమారు నాకు ఐ హెడ్ 65 సీరియల్స్ అట్టండి, జెమినీ, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు, ఇవన్నీ పెడితే ఆఫ్టర్నూన్ నుంచి నైట్కే, అంటే నెలకి ఎంతమంది, అంటే వాళ్ళకి ఆర్టిస్టులు ఎంతమంది ప్రొడక్ట్ కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కాంపిటీషన్ పెరిగిపోయింది. మరి తెలియదు, నాకు ఇప్పటికీ తెలియదు. మన తెలుగు ఆర్టిస్టులు అందరూ చాలా బాధపడతారు, ఇప్పటికీ బాధపడతారు. చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, మరి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఫ్లైట్ టికెట్లు వేస్తారు, రూమ్లు ఇస్తారు, లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ ఇస్తారు. ఆ లెక్కలో చేసుకోకుండా దానికన్నా వాళ్ళకి ఇచ్చే దాంట్లో సగం ఇచ్చినా ఇక్కడ మనం తెలుగు వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారు. నేను అంత ఈ టాపిక్లు మాట్లాడే అంత పెద్దోడిని కాదు, నాకు బాధ అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ హీరోయిన్ తీసుకొచ్చేవారు, తర్వాత నెమ్మదిగా హీరోయిన్ తీసుకొచ్చారు, ఫాదర్ని తీసుకొస్తున్నారు, అమ్మని తీసుకొస్తున్నారు, సిస్టర్ క్యారెక్టర్ని తీసుకొస్తున్నారు, అంటే ఇంక అంతే ఆల్మోస్ట్ అలా తీసుకొస్తున్నారు. ఈ మధ్యన మాకు అసోసియేషన్ ఉంది కదా మా ఆర్టిస్టులు కూడా, అసోసియేషన్ మీటింగ్స్లో కూడా అన్నారు, సో ఏదన్నా మాట్లాడదాం, ఇదని మాట్లాడే అంత ఏం లేదు, మీరేం గట్టిగా మాట్లాడారు అనుకోండి, ఏంటి వీడు మాట్లాడతాను కట్ చేసే రోజులు ఉన్నాయి, చేస్తాయి అన్నీ. అందుకే ఇప్పుడు ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఏ బ్యాచులర్, సో ఫ్యామిలీ ఉంది, ఎందుకు నాకు అన్న నోరు మూసుకొని పనిచేసిన వాళ్ళే అందరూ ఆర్టిస్టులు. గట్టిగా మాట్లాడితే ఈ రోజులు లేవండి, అట్లా ఉంది, అంత ప్రతి ఒక్కరు స్ట్రగులే. ఓకే, సో ఇంకా గోయింగ్ ఫర్దర్, కొత్త వాళ్ళు ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో సీరియల్స్లోకి రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా, ఎలా రావాలి ఇండస్ట్రీకి, అసలు ఏం చేయొచ్చు? కొంతమంది జస్ట్ పార్ట్ టైంలా వస్తారు ఇండస్ట్రీకి, చేసుకోవచ్చు, పార్ట్ టైంలో చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా వాళ్ళకి ఒక సీరియల్ కానీ, ఒక సీరియల్, ఐఎమ్ నాట్ అబౌట్ మూవీస్ అన్నది ఇప్పుడు డేట్స్ ఇస్తారు, ఆ డేట్లోనే చేసుకో, బట్ సీరియల్ అలా కాదు. సీరియల్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంటే ఆ వీక్స్ బ్లాక్ అయిపోవాలి నువ్వు. ఆ టైంలో నువ్వు 2-3 ప్రాజెక్ట్స్ చేయడానికి కుదరదు. నో, ఇది ఏదో జాబ్ లాంటిది కాదు, సిక్ లీవ్ పెట్టడానికి కుదరదు. నీకు జ్వరం వచ్చినా యూ షుడ్, ఎందుకంటే మల్టిపుల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. నువ్వు ఒక బాబాయ్ రోల్, ఒక ఫాదర్ రోల్ చేస్తున్నావంటే నీకు భార్య, కొడుకు, కోడలు, అమ్మ, నాన్న సీన్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్ప మనకు ఫేవర్ వచ్చినా చేయడమే. సో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు చాలామంది అడుగుతారు, నువ్వే చేస్తున్నావు కదా బాబాయ్, నాకు కూడా ఒకటి చూడవా, మా ఆవిడ క్యారెక్టర్ చేస్తుంది, మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, జస్ట్ మాటలు లేకపోయినా పర్వాలేదు, జస్ట్ అలా కూర్చుంటే చాలా అంటారు. ఇలాంటి చాలామంది, ప్రతి ఒక్కరికి వ్యామోహం ఉంటుందండి, కానీ అది ప్యాషన్లా ఉండాలి తప్ప ఇది ఏదో ఇందులో సంపాదించేద్దాం, విల్లాలు కట్టేద్దాం, ఈఎంఐలు కట్టేద్దాం అన్నది కాదు. బట్ కట్టిన వాళ్ళు ఉంటారు, సక్సెస్ కొంతమందికి వస్తుంది. సో మేకప్
గొప్పలు వేసుకున్న వాళ్ళంతా వెల్ సెటిల్ కాదు. సో అందుకోసం పార్ట్ టైం జాబ్ చూసుకొని ఇదే ఒక పార్ట్ టైం చేసుకొని ఇది ఎప్పుడైనా మీకు ఈ ప్యాషన్ని ఏంటి లోపల ఉన్న దాన్ని అహం కాదు ఆ వర్డ్ తప్పు, మీకు లోపల ఇంకోటి ఉంటుంది కదా, వాడిని సాటిస్ఫై చేయండి ఓకే. అంతే తప్ప టాలెంట్ బాగుంది అది ఉంటే కనుక ఆటోమేటిక్గా ఛానల్స్ మీకు ఇస్తాయి. అరే బాగున్నాడు కరెక్ట్ యాప్ట్ అయ్యాడంటే వాళ్ళు నెక్స్ట్ మీకు 2-3 ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తుంది. సో చూసుకొని రావాలి. ఓకే. ఇండస్ట్రియల్ లక్ అనేది ఎంతవరకు ఫ్యాక్టర్ అంటారు? లక్ కాదండి, టాలెంట్, చిన్న లక్ కూడా ఉండాలి. ఓకే. అదృష్టం అన్నవాళ్ళం కదే, అదృష్టం కంపల్సరీ, అదృష్టం కూడా ఉండాలి. అంటే అదృష్టం అంటే మనకి ఏదైనా పేరెంట్స్ అది మన పేరెంట్స్ వాళ్ళు మంచిగా చేస్తే పిల్లలకి వస్తుంది అంటారు. నేను నమ్ముతా. మా పేరెంట్స్ అది కొద్దిగా కష్టపడ్డారు, అందువల్లనేమో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకుంటాను. నేను ఒక్కొక్కసారి లక్ ఉండాలండి, చిన్న అదృష్టం, టాలెంట్తో పాటు చిన్న అదృష్టం కలిసి వస్తే సూపర్. Done, sir. Nice talking to you. Thank you. And all the best and the Thank you so future much. projects. Thank you so much.